సంబేపల్లె మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొని టీడీపీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాయచోటిలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే సంబేపల్లి మండలంలోని కోట్ల దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ఏ విధంగా ఎన్నికల ప్రచారం జరుగుతుందో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సంబేపల్లి మండలంలోని టీడీపీ నాయకులను అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, సంబేపల్లి మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. విశేష స్పందన వస్తోంది రామప్రసాద్ రెడ్డి గారికి. రామప్రసాద్ రెడ్డికి వాళ్ళ మండిపల్లి కుటుంబానికి ఇంత అత్యధికమైన ప్రజాదరణ పొందుతున్నారు. చాలా ఉత్తమంగా జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే చాలా అనేకమైన సమస్యలు ఉన్నాయి. గ్రామాలలో కూడా సాగు నీటి కోసం కూడా రాయచోటి నియోజకవర్గ ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పాల్పడుతున్నారు. దీని మీద మీ అభ్యర్థి ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్స్ టైంలో కాబట్టి ఇప్పుడు ఏమీ చేయలేము. ఎలక్షన్స్ కంప్లీట్ అవుతానే అన్ని ఊర్లకు తాగునీటి సదుపాయం కల్పిస్తామని చెప్పి ప్రతి ఊర్లో హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా ఈ సంబేపల్లి మండలంలో ప్రస్తుతం ఈ టీడీపీ ఎన్నికల ప్రచారం కూడా ముగింపుకు చాలా రోజులు ఉన్నాయి. మ్యాక్సిమం 4-5 రోజులు మినహాయిస్తే నేరుగా పోలింగ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ సంబేపల్లి మండలంలో టీడీపీ ఎటువంటి ప్రభావం ఉంది? టీడీపీ మొదటి నుంచి లాస్ట్ 5 years తప్ప వైఎస్ఆర్ మొదటి నుంచి టీడీపీ మండలమే ఇది. బీసీలు ఎక్కువగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పుష్కలంగా ఉన్న మండలం. పాల్గొన్నాడు హయామంతా 4 మండలాల్లో టీడీపీ ఈ సంబేపల్లి హైయెస్ట్. ఇప్పుడు కూడా పునర్వైభవం ఈ రామప్రసాద్తో వస్తుంది. పుష్కలంగా కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. టీడీపీకి 5,000 పైన మెజార్టీ మా మండలంలో వస్తుంది. అంటే అన్న, మీరు చెప్పండి, మండిపల్లి కుటుంబం గురించి చెప్తున్నారు. మండిపల్లి నాగిరెడ్డి కానీ, నారాయణ రెడ్డి కానీ, తర్వాత పాల్కొండరెడ్డి కానీ, సుభాష్, ఈ 2 కుటుంబాలు కూడా దాదాపు పూర్వవైభవంలో గతంలో చాలా టీడీపీకి కంచుకోటగా ఉండింది. గత 15 ఏళ్ళ నుంచి చూస్తే ప్రస్తుతం కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది కూడా నడిచింది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పూర్వవైభవం తీసుకునేందుకు మీ కార్యకర్తలు ఎటువంటి శ్రమ పడాల్సి వస్తుంది? మా కార్యకర్తలు రామప్రసాద్ రెడ్డి మాలో కలిసిన దానివల్ల అతని 2 సామాజిక వర్గాలలో ఓట్లు బాగా భారీగా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ బాగా చీల్చగలిగినాడు. మా టీడీపీ ఓట్లు అట్లే ఉన్నాయి కాబట్టి అవి కలిసిన దానివల్ల, ఏకమైన దానివల్ల బాగా బలపడి అతనికి మంచి మెజార్టీ వస్తుంది. అంటే మీ గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు? ఎందుకంటే ఎన్నికల హామీలు అనేది చాలా కీలకం. ఈ 5 ఏళ్ల పాటు మర్చిపోయినప్పటికీ కూడా తర్వాత జరిగే ఎన్నికల్లో మీరు నిలదీయడం జరుగుతుంది. ఒకవేళ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గెలిస్తే మీకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎటువంటి మౌలిక సదుపాయాలు మీ గ్రామానికి కల్పిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది? మా గ్రామాల్లో అయితే మేము ముందు కొన్ని గ్రామాలలో స్థానికంగా తెలుగుదేశం అభ్యర్థులు బాగా బలంగా ఉన్నారు కాబట్టి లోకల్ చిన్న చిన్న సమస్యలన్నీ మేమే తీర్చుకున్నాం. ఇప్పుడు రాముడు వచ్చిన దానివల్ల మండలం లెవెల్లో కానీ, తాలూకా లెవెల్లో కానీ ఉన్న సమస్యలు తీరుస్తాడని అతని మీద ఆశగా ఎదురు చూస్తాను కార్యకర్తలు. రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి పూర్వవైభవం తీసుకునేందుకు కృషి చేస్తున్నారు. గతంలో మండిపల్లి నాగిరెడ్డి కూడా దిగ్విజయంగా టీడీపీ గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పాతతరం నాయకులు, క్యాడర్ సైతం కూడా ప్రస్తుతం మండిపల్లి రామప్రసాద్ రెడ్డి వెంట నడిచేందుకు కూడా సంబేపల్లి మండలంలోనే టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఓటు స్టూడియో.